నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అది ఇంకా నిర్ధారణ కాలేదు. ఒక యాక్సిడెంట్ అనేది ప్రాథమికంగా తెలుస్తుంది, కానీ హత్య అంటున్నారు. ఇప్పుడు ఫుటేజ్ చూసారండి రీసెంట్గా? చూసాను. సో ఒక చోట ఆగి ఆయన మద్యం కొనుగోలు చేయటం కావచ్చు, లేకపోతే 2 చోట్ల ఆగటం కావచ్చు, ఆగిన చోట నిద్రపోవటం అనేది, ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ పక్కన పెడదామండి. బిఫోర్ ఏం జరిగింది? ఈ సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వచ్చి వీళ్ళందరినీ బలి తీసుకుంటున్నారు. ఇదండి చక్కర్లు కొట్టింది. అసలు ఈ యాక్సిడెంట్కో లేకపోతే ఇంకో దానికో పవన్ కళ్యాణ్ గారిని ముడిపెట్టడం ఏంటి? నేను అనేది అదేనండి. దీని వెనకాల అతన్ని హత్య చేయడానికి కుట్ర జరిగిందని నేను నమ్మట్లేదు. ఒకవేళ జరిగింది అనుకుందాం, దానికి కళ్యాణ్ గారికి అదే చెప్తున్నాను నేను. దానికి పవన్ కళ్యాణ్ గారిని ముడిపెట్టి ఆయన రాజకీయ జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి అతనికి బ్రేకులు వేయాలనేటువంటి కుట్ర అక్కడ జరిగింది. ఓకే. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్గానే మిగిలిపోతాడు, 10-11 ఏళ్ళు రాజకీయం చేసినా కనీసం తను కూడా గెలవలేకపోయాడు కాబట్టి ఇతను వేస్ట్, ఇతను ఇంతే అనుకున్న విధంగానే ఆయనకి ఏంటంటే పాపం పరిమితమైనటువంటి 2 జిల్లాల్లో బాగా గట్టిగా బలంగా ఉన్నారు, చెదురుముదురుగా మిగతా చోట్ల ఉన్నా కానీ ఏంటంటే అధికారంలోకి వచ్చేంత మద్దతు లేదనేటువంటిది 2019లో నిర్ధారణ అయిపోయింది. 19 నుంచి 24 మధ్యలో పార్టీ విపరీతంగా బలపడిపోయి 6% ఏదో 12%, 13% అయినటువంటి పరిస్థితి కూడా కనిపించినప్పుడు ఏంటంటే రాజకీయంలో అతని సినిమాలో డైలాగ్ లాగానే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఆయన నేర్చుకున్నాడు కాబట్టి వాళ్ళు నెగ్గాడు. సో ఆయన బలం ఏంటనేటువంటిది క్లియర్గా రియలైజ్ అయ్యాడు, తన కార్యకర్తల బలం ఏంటనేటువంటిది రియలైజ్ అయ్యాడు. బలమైనటువంటి 40 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి ఒక బలమైన పార్టీ పక్కన ఉంటే తను ఎలాంటి మెరాకిల్స్ చేయగలడు అనేటువంటిది, తన బలం దానికి తోడై దాని బలం తనకు తోడైతే ఎలాంటి అద్భుతం చేయొచ్చు అనేటువంటిది రియలైజ్ అయ్యాడు. అయిన తర్వాత బలంగా దాని మీద నిలబడ్డాడు. ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఎంతగా వెనక్కి లాగాలని ప్రయత్నం చేసినా, నువ్వు అమ్ముడు పోయావన్నా, ప్యాకేజ్ స్టార్ అన్నా, ఇంకోటన్నా చెక్కు చెదరకుండా అలాగే నిలబడ్డాడు. నిలబడటం వల్ల ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ తోటి వచ్చాడు. అది పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే తిరుపతి లడ్డు అనేటువంటి దాన్ని కల్తీ అనే ఇష్యూ రాగానే మరి ఆయనకంతటా ఆయనకే ఆలోచన వచ్చిందో ఎవరన్నా ఇచ్చారో ఐడియా తెలియదు, కానీ సనాతన ధర్మ పరిరక్షణ పరిషత్ అనే ఒక మాట ఆయన గట్టిగా బలంగా నమ్మి, గతంలో చెగువేరా అన్నాడా, లేకపోతే నక్సలైట్గా అవుతానన్నాడా, ఇంకోటి మనిషి అనేటువంటి వాడు వయసుతో తన భావజాలం కూడా మారుతూ ఉంటుంది, ఒకేలాగా ఉండరు. ఇవాళ వెనక కమ్యూనిజం పాటించిన వాళ్ళందరూ ఇవాళ కమ్యూనిస్టులుగా ఉన్నారా? వాళ్ళే చెప్తున్నారు మా జీవితం అంతా పోగొట్టుకున్నారా నాయన, ఆస్తులు పోగొట్టుకున్నాం, మీరు ఇట్లా చేయొద్దు, మీ పని మీరు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి అని హార్డ్ కోర్ కమ్యూనిస్టులే. చంద్రరాజేశ్వరరావు గారు మాకు చుట్టం అవుతాడు. ఆయన బాగా వయసులో ఉన్నప్పుడు మా మేనమామలు వాళ్ళందరూ కూడా అన్నీ వదిలేసి ఆయన వెనకాల తిరిగినాడు. అదే చంద్రరాజేశ్వరరావు గారు అవసాన దశలో మా ఊళ్ళకి వచ్చి ఏం చెప్పేవాడు అంటే, ఒరే నాయన మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, కనీసం ఇంత ఆస్తి మీ వెనక లేకపోతే మీ పిల్లలు కూడా చూడర్రా నాయన మిమ్మల్ని, కాబట్టి అంతో ఎంతో వెనకేసుకోండి అని చంద్రరాజేశ్వరరావు గారు మా చుట్టాలకు చెప్పాడు. ఓకే. సో మనిషి అనేవాడికి ఏంటంటే జీవితంలో పరిణామాలను బట్టి అనుభవంతో మార్పులు వస్తూ ఉంటాయి. రైట్. కాబట్టి ఆ రోజున చెగువేరా అనుకున్నాడు, ఆ తర్వాత మొదట్లో నక్సలైట్ అనుకున్నాడు, చెగువేరా అన్నాడు. ఇవాళ ఇది నా ధర్మం, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అని బలంగా నమ్మాడు. కాబట్టి ఈయన ఈ స్లోగన్ ఎప్పుడైతే అందుకున్నాడో ఓవర్ నైట్లో ఆయన ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నాయకుడి దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఆయన ట్రెండ్ అవటం మొదలయ్యాడు. ఎందుకంటే ఇన్నాళ్లుగా బీజేపీ తోటి మతం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ కూడా సూటిగా అలాంటి నినాదం తీసుకోలేకపోయింది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి మేము ఉన్నాము అనేటువంటి స్టాండ్ బీజేపీ ఇవాళకి కూడా చెప్పలేదు, ఎందుకంటే దానికి ఉన్నటువంటి కొన్ని రాజకీయ కారణాల వలన. రైట్. కానీ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఏంటంటే తన మనసులో ఏదుందో అది క్లియర్గా చెప్పగలుగుతాడు, నాకు ప్రయోజనమా నష్టమా అనేది తేడా లేకుండా. ఎప్పుడైతే ఈ నినాదాన్ని బలంగా బయటికి తీసుకొచ్చాడో వాళ్ళకి బలమైనటువంటి ఒక ఆయుధం దొరికినట్టు అయింది బీజేపీ వాళ్ళకి. వాళ్ళు ఏదైతే మాట్లాడలేకపోతున్నారో అలా మాట్లాడే ఒక బలమైన నాయకుడు సౌత్ ఇండియాలో వాళ్ళకి అసలు పట్టు లేనప్పుడు, సౌత్ ఇండియాలో 3 స్టేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి, ఒకే వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ దొరికేటప్పటికి వాళ్ళు అతన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చూడండి డౌన్ ద లైన్, రేపు పొద్దున్న తమిళనాడు ఎలక్షన్స్లో కానివ్వండి, తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా ట్రంప్ కార్డు లాగా పవన్ కళ్యాణ్ గారిని వాడబోతున్నారు. ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగుతో పాటు
చక్కగా హిందీ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకున్నాడు. రైట్. అలాంటి స్థాయిలో ఇతని ఎదుగుదలని ఓర్వలేనటువంటి వాళ్ళు, తర్వాత ఈ నినాదం వింటేనే ఒంటి కారం రాసుకున్నట్టుగా ఫీల్ అయ్యేటువంటి కొన్ని వర్గాలు, వాళ్ళకి అంది వచ్చిన అవకాశం లాగా. ఇప్పుడు శవం చుట్టూ రాజకీయం చేసే పార్టీ మన భారత రాష్ట్రంలో ఎవరున్నారనేది మనకు తెలుసు కదండి. ఇది కూడా అదే రాజకీయం. సో ఈ శవానికి ఏంటంటే మతం రంగు పూసారు. మతం రంగు. ఓకే. నాకు నేను చెప్తున్నాను అంజీ గారు, అతను అబ్జర్వ్ చేసిన పరంగా, ప్రవీణ్ అదే మన పాస్టరు, అతను మరి ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయ్యాడా, ఏ పరంగా డిస్టర్బ్ అయ్యాడు అనేటువంటిది మానసికంగా అతను చాలా దెబ్బతిన్నాడు. మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక రకమైనటువంటి విరక్తిలోకి వెళ్ళిపోయి అతను, చాలామంది చాలా రకాలైనటువంటి కథనాలు చెప్తున్నారు, కానీ జీవితం మీద ఆసక్తి పోయిన మనిషిలాగా, లేకపోతే 3 లగ్జరీ కార్లు ఉన్నటువంటి వాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా బైక్ మీద ప్రయాణం చేయడానికి ఎవరన్నా మొదలు పెడతారండి? చేసిన ప్రయాణంలో కూడా కోదాడలో ఆగి, అక్కడ మందు తీసుకొని మందు దాగి, దారి మధ్యలో మళ్ళీ పడ్డ తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళి, విజయవాడలో మళ్ళీ పడి, ఇప్పుడు వీళ్ళు ఎన్ని కట్టుకథలు చెప్పారు, అన్నీ కూడా మబ్బుల్లాగా విడిపోయినాయి. ప్రతి చోట సీసీటీవీ ఫుటేజ్ తీశారు. రామవరపాడు సర్కిల్ దగ్గర కింద పడ్డాడు, అన్నీ దోక్కుపోయినాయి. ఆటో డ్రైవర్లు చూశారు, కూర్చోబెట్టారు. సుబ్బారావు అనేటువంటి కానిస్టేబుల్ వచ్చాడు, రే బాబు ఏంట్రా బాబు ఈ పరిస్థితి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్ట్లో ట్రాఫిక్ ఐలాండ్ ఉంటుంది చూసారా, అక్కడ పక్కన ఉన్నటువంటి గడ్డిలో 3 గంటల పాటు పండుకొని నిద్రపోయాడు. ఇలా లైట్ లేకుండా వెళ్ళొద్దని కానిస్టేబుల్ చెప్తున్నా వెళ్ళాడు తూలుకుంటా. మళ్ళీ ఏలూరులో ఆగాడు, మందు కొనుక్కొని మందు తాగాడు. అలాగే వెళ్తున్నప్పుడు మనం కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఫస్ట్ విజువల్ మనకు వచ్చింది, కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నప్పుడు అక్కడ బైక్ ఎలా వెళ్తుందో మనం చూసాం. అప్పుడే ఫస్ట్ నేను చూడగానే నాకు వచ్చిన ఇంప్రెషన్, ఇతను మందు కొట్టున్నాడు అనేటువంటిది. జీవితం మీద ఆశ ఉన్నాడు ఎవడో అలా పోడండి. మీరు ఈ మాట అంటున్నారంటే అట్లీస్ట్ ఫోన్ చేయాలి ఆయన. ఖచ్చితంగా ఫోన్ కింద పడి దెబ్బగానే ఫోన్ చేయి ఎవరికో ఒకరికి, రే బాబు నా పరిస్థితి బాగాలేదు, లేదా విజయవాడ, ఇప్పుడు పాస్టర్లు అంటే వాళ్ళకి ప్రతి చోట ఉంటారు కదా, వస్తారు ఎవరో. అతనే సామాన్యమైన వ్యక్తి కాదు కదా. కరెక్ట్. సో ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఏమి చెప్పకుండా పడుతూ లేస్తూ దెబ్బలు కొట్టుకుంటూ పోతున్నాడంటే ఏదో బలమైనటువంటి మానసిక సంఘర్షణలో అతను ఉన్నాడు అనేటువంటిది. ఎందుకంటే ఎంతోమంది నేను చూశాను, ఎంతోమందితో మాట్లాడుతుంటాను, కొన్ని వేల మందితోటి. ఒక మనిషిని చూసినప్పుడు మనం చెప్పొచ్చు, ఇన్నిసార్లు పడి ఇన్నిసార్లు లేసి అలాంటి స్థితిలో కూడా ఎవరికి ఫోన్ చేసి ఎవరికి చెప్పకుండా మళ్ళీ పదే మందు కొడుతూ వెళ్తున్నాడంటే అతనే జీవితం మీద అతనికి విరక్తి వచ్చిందా ఏంటి అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఓకే. దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి చెప్పాలంటే ఇవాళ గుడ్డలు దించుకొని ఎగిరిన వాళ్ళందరూ కూడా ఫూల్స్ అయినట్టే కదా. వాళ్ళ పక్కన అసలు కేపాల్ ఇవాళ చెప్పిస్తున్నాం, అంతర్జాతీయ స్థాయి నుంచి గల్లీ స్థాయి పాస్టర్ కంటే కూడా నీచం అయిపోయాడు. ఇవాళ ఏం మాట్లాడతాడు? పైగా ఇప్పుడు కొత్త వర్షన్ ఏమంటున్నారు, ఆయన ఎక్కడో కొట్టిపడేసి అలాంటి వ్యక్తిని ఒకరిని తీసుకొచ్చి ఆయనకి హెల్మెట్ పెట్టి ఆ బైక్ తోటి తీసుకొచ్చి శవాన్ని తీసుకొచ్చి బైక్, ఏమన్నా అర్థం ఉందండి? అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పటికి కూడా అంగీకరించలేకపోతే ఏంటంటే దీని వెనకాల కుట్ర ఉందని నమ్మటానికి, నాలాంటి వాళ్ళు నమ్మటానికి ఇదే కారణం అవుతుంది. పోలీసులు ఇన్ని ఆధారాలు చూపిస్తూ ఫోటోలతో సహా మినిట్ టు మినిట్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేది కూడా చూపిస్తుంటే దాన్ని మేము నమ్మం, అది హత్య అని వాదిస్తున్నారంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయటానికి జరిగినటువంటి కుట్రలో భాగం ఇది. రివర్స్ అయి ఉండొచ్చు అని. అది ఎంత రివర్స్, వాళ్ళు ఏదో చేశాను. ఇప్పుడు నిజం అనేది ఒకటి ఉంటుందండి. అవును. ఇవాళ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత గూగుల్ పేలో ఎక్కడ ఏం పే చేశాడు, ఎన్ని డబ్బులు కట్టాడు అనేది తెలుస్తుంది. దానికి కూడా ఏం చెప్తున్నారు, ఆయన ఫోన్ ఎవరో తీసుకొని దాని ద్వారా పే చేశారని అడ్డగోలు వాదన. అదే. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది మనం చాలా ఈజీగా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కడుపు మంట ఏంటి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఒక్కడు లేకపోతే, మావాడు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి మావాడే, ఇతను వచ్చి మమ్మల్ని దెబ్బతీసి 11 సీట్లు పెట్టి, ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కోపం ఉంది. ఓకే. సో దొరికిన శవానికి మతం ఇంత త్వరగా ఎవరు మొబిలైజ్ చేయగలుగుతారండి? హర్షకుమార్ అనేటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు బయటకు వచ్చి ఎంత వీరంగం చేశాడండి. అదే హర్షకుమార్ని జైల్లో పెట్టించి 6 నెలలు 8 నెలలు బయటికి రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా కులపరంగా మతపరంగా వాళ్ళు వచ్చి మాట్లాడారంటే ఏంటంటే పెద్ద కుట్ర జరిగింది,
పవన్ కళ్యాణ్ గారి అదృష్టం అనుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకోండి, బయటపడి ఇవాళ పాలకు పాలు నీళ్ళకి నీళ్లు తెలిసిపోయినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చేసినటువంటి పనే ఇది. కానీ పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న తప్పుడు అడుగులు వేయకుండా తను బాగా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా వెళ్తున్నటువంటి సందర్భంలో భావావేశాలకు లోనై 1-2 చోట్ల చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. వాటిని కూడా గనక సరిదిద్దుకోగలిగితే ఒక మంచి జాతీయ నాయకుడికి అయ్యేటు. ఎందుకంటే ఇవాళ చూసినంతమంది రాజకీయ నాయకుల్లో అధికార కాంక్ష కానీ, లేకపోతే డబ్బు సంపాదించుకోవాలి దీని పదవి ద్వారా అనేది కానీ, లేకపోతే పదవి కోసం పాకులాడటం అనేటువంటిది ఒక రాజకీయ నాయకుల్లో లేకుండా ఉండటం అనేది 100లో 1 ఒక్కతను కూడా లక్షణం ఉంది. కానీ అలాంటి ప్యూర్ హార్టెడ్ పర్సన్, ఏదో సమాజానికి చేయాలి, అవసరమైతే నాకు మొత్తం పోయినా పర్వాలేదు అనేటువంటి ఆ అరుదైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సమాజం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి ఎప్పటికప్పుడు గైడ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఆ గురుభావంతో ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరిస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఇద్దరు కాంబినేషన్ ఉన్నంత వరకు ఎక్కడా వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారిని గైడ్ చేసుకుంటూ చంద్రబాబు గారు వెళ్తారు, ఆయన బలపరుస్తూ ఈయన వెళ్తాడు. జాతీయ నాయకుడిగా ఎదిగే అన్ని లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో పుష్కలంగా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.